కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము జీవము లైఫ్. మనుష్యుడు రొట్టె వలననే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ alone, but by every word that proceedeth from the mouth of the Lord. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జీవకు మహామధురమైనది. పాల వంటిది జుంటె తేనె వంటిది, నా జీవకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న కోరదగినది, రత్నరాసుల కన్న కోరదగినది. మేలిమి బంగారు కన్న మిన్నైనది, రత్నరాసుల కన్న కోరదగినది. మీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. జిగటగల ఊబి నుండి లేవనెత్తెనో, సమతలమగు భూమిపై నన్ను నిలిపెనో. జిగటగల ఊబి నుండి లేవనెత్తెనో, సమతలమగు భూమిపై నన్ను నిలిపెనో. నా పాదములకు దీపమాయెనో, నా పాదములకు దీపమాయెనో. సరళమైన త్రోవయందు నడుపుచుండును, సరళమైన త్రోవయందు నడుపుచుండును. మీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది, ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. జీవము లైఫ్. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ alone, but by every word that proceedeth from the mouth of the Lord. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నడిపించును,
మరలా వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నడిపించును, మరలా వచ్చి యేసుకొని పోవును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పచ్చిక బయళ్ళలో పరుండజేయున్, శాంతి జలము చెంత నడిపించును. పచ్చిక బయళ్ళలో పరుండజేయున్, శాంతి జలము చెంత నడిపించును. అనిసము ప్రాణము తృప్తిపరచున్, మరణలోయలో నన్ను కాపాడును. అనిసము ప్రాణము తృప్తిపరచున్, మరణలోయలో నన్ను కాపాడును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళెదను. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. జీవము, లైఫ్. మనుష్యుడు రెట్ట వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. Man shall not live by bread alone, but by every word that proceedeth from the mouth of the Lord. యేసుక్రీస్తు ప్రభు 40 పగళ్ళు 40 రాత్రులు ఉన్నారు. ఉపవాసం ఉండి ఆయన ఎదుటిన్నటువంటి దేవుని రాజ్య స్వార్థ కొరకు సిద్ధపడ్డారు. ఎంత ఆకలి, ఎంత అలసట. దేవుడై ఉండి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో శ్రమ అనుభవించినప్పుడు మనం కూడా శ్రమ అనుభవించే మనస్సు ధరించుకోనాలి. నాకెందుకు ఆకలి కలగాలి, నాకెందుకు లేమి కలగాలి, నాకెందుకు దప్పిక కలగాలి, నాకెందుకు కష్టం కలగాలి, నాకెందుకు వ్యాధి కలగాలి, బాధ కలగాలి అని మనం ప్రశ్నించవచ్చు. అయితే ఏ దాసుడును యజమానుని కంటే గొప్పవాడు కాడు కదా. మనం అందరం కూడా దాసులం అన్నమాట, పరిచారకులం అన్నమాట, పనివారం అన్నమాట. మన యజమానుడు యేసుక్రీస్తు ప్రభువే. ఆయన తోటలో మనం పనిచేస్తున్నాం. ఆదాము అవ్వని చక్కగా పొలాన్ని చూసుకోనమని, ఆ తోటని చక్కగా కాపాడమని, ఆ తోటలో ఉన్నటువంటి వస్తువులు, ఆ తోటలో ఉన్నటువంటి ఆ చెట్లు, ఆ తోటలో ఉన్నటువంటి నదులు, వీటన్నింటినీ జాగ్రత్తగా చూసుకోనమని వారికి ఒక బాధ్యత దేవుడు అప్పగించాడు. దేవుని తోటలో పనిచేయడం అంటే ఎంత ధన్యత, ఎంత ఆశీర్వాదం. ఏమైనా కొనుక్కొనాలా? ఏమైనా చింత ఉంటుందా, చీకు ఉంటుందా, బాధ ఉంటుందా, కష్టం ఉంటుందా? ఇప్పుడైతే ప్రతి చోట మనం కాలుష్యం చూస్తున్నాం కదా. అన్ని కలుషితం అనమాట. కెమికల్స్ ద్వారా కాలుష్యం, ఇంకా రకరకాల సూక్ష్మ క్రిముల వల్ల కాలుష్యం, త్రాగే నీరు కలుషితం, తినే ఆహారం కలుషితం. ఆయుష్కాలం దాన్ని బట్టి తగ్గిపోతూ ఉందన్నమాట. సృష్టి ప్రారంభంలో అట్లా లేదు. సృష్టి ప్రారంభంలో మరణం అంటేనే తెలియదు. అసలు మనుష్యులు నిత్య జీవము కొరకు దేవునిలాగా ఉండుటకు, దేవుని పోలి ఉండుటకు దేవుని రూపంలో సృజించబడ్డారు. మానవులు దైవత్వాన్ని కోల్పోయారు, దేవుని రూపాన్ని కోల్పోయారు, దేవుని నిత్యత్వాన్ని కోల్పోయారనమాట. అందువల్లనే కదా క్షయత మానవునికి వచ్చింది. క్రమేపీ మానవుడు ఆయుష్కాలం తగ్గిపోతుంది కదా. మోషే కాలం వచ్చేటప్పటికి మోషే ఏం చెప్తాడు? మా ఆయుష్కాలం 70 సంవత్సరంలో, అధిక బలం అన్నటువంటి ఎడల 80 సంవత్సరంలో అయినను వాటి వైభవం ఆయాసమే, దుఃఖమే. దుఃఖము, ఆయాసము, నిట్టూర్పు ప్రతి మనుష్యుని జీవితంలో కూడా ఉంది కదా. ఎందుకనంటే దేవుని మాట వినకపోవటాన్ని బట్టి, ఆ అవిధేయత వలన కలిగినటువంటి ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి, మానవులందరినీ కూడా మరణం నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభు అంటే దేవుడు క్రీస్తు రూపంలో, క్రీస్తు అంటే మెస్సయ, క్రీస్తు అంటే రాజు, అభిషిక్తుడు, రాజు అని అర్థం. మానవులందరికీ కూడా యజమానుడిగా, రాజుగా ఈ లోకానికి వచ్చారు. యేసు అన్న మాటకు రక్షకుడు అని అర్థం. మానవులందరినీ కూడా వారి యొక్క పాపముల నుంచి, అపరాధముల నుంచి
రక్షించడానికి, శిక్షించడానికి కాదు. మన బలహీనతలను చూసి యేసుక్రీస్తు ప్రభువు జాలిపడుతున్నాడు. మన కొరతలన్నీ యేసుక్రీస్తు ప్రభువుకు తెలుసు. ఇప్పుడు పిల్లలు బలహీనంగా ఉంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు? వారికి పోషకాహారం ఇచ్చి బలపరచాలని ప్రయత్నం చేస్తారు. అట్లాగే మన బలహీనతను చూసి దేవుడు కోప్పడేవాడు కాడు, తృణీకరించేవాడు కాడు. నా యొద్దకు వచ్చేవారు నేను ఎంత మాత్రం త్రోసివేయనని దేవుని వాక్యం చెప్తున్నది. దేవుని వాక్యం ఏమని చెప్తున్నదంటే, ఎప్పుడైతే మనం దేవుని రాజ్యమును, దేవుని నీతిని వెతుకుతామో, ఆయన వాక్యాన్ని ప్రేమిస్తామో, ఆయన వాక్యాన్ని ఆశపడతామో, ఆయన వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకుంటామో, ఆ వాక్యం ద్వారా మనం జీవిస్తాం అనమాట. ఆ వాగ్దానాలు మనకు నూతనమైనటువంటి బలాన్ని, నూతనమైనటువంటి శక్తిని ఇస్తాయన్నమాట. ఇప్పుడు నీళ్లు ద్రాక్షారసంగా ఎట్లా మారిపోయినాయి? ఎంత ఆశ్చర్యం! అట్లా దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు, దేవుని మాట మనలో ఉన్నప్పుడు, మనం తాగేది నీళ్ళు అయినప్పటికీ ద్రాక్షారసంగా మారి మనలో ఆ శక్తిని, ఆ జీవాన్ని జనింపజేస్తాయి. దేవుని కార్యాలు ఆశ్చర్యాలైన మాట. ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 12వ వచనం. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. అందుకని క్షయకరమైనటువంటి ఆహారం కోసం మనం ఎంతో ప్రయాసపడుతున్నాం, ఎంతో ఆశపడుతున్నాం, ఎంతో కష్టపడుతున్నాం. కానీ అక్షయమైనటువంటి జీవవాక్యం కొరకు మనం ఆశ కలిగి ఉండాలి. అక్షయమైనటువంటి జీవవాక్యాన్ని అనుదినం భోజించే వారముగా ఉండాలి. ఇప్పుడు దేవుని మందస్సం ఉంది. దేవుని మందస్సం దేనికి గుర్తు? దేవుని మందస్సము దేవుని శక్తికి గుర్తు, దేవుని సన్నిధికి గుర్తు. దేవుని మందస్సం మీద కరుణాపీఠం ఉన్నది. కరుణాపీఠం మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు. ఆయన రెండు వైపులా, ఇరువైపులా కెరూబులు తమ రెక్కలు చాచి దేవుని యొక్క మహిమను కప్పుతూ ఉన్నాయి. ఆ కరుణాపీఠం క్రింద మందస్సంలో 3 వస్తువులు ఉన్నాయి. ఒక వస్తువు ఏంటంటే మన్నా. సువర్ణ పాత్రలో మన్నా. మన్నా అంటే ఏమిటి? హీబ్రూ భాషలో మా అంటే అర్థం ఏంటంటే ఇది ఏమిటి అని అర్థం అనమాట. హిందీ భాషలో మా అంటే అమ్మ అని అర్థం. తెలుగు భాషలో అమ్మ అంటే మదర్ కదా. అట్లా మా అంటే హీబ్రూ భాషలో అమ్మ అని అర్థం కాదు, కానీ మా అంటే ఏమిటిది? వాట్ ఈస్ దిస్? ఇజ్రాయేలీలు అరణ్యంలో ఆకలి దప్పులు కలిగి ఉన్నారు. ఆకలితో ఉన్న సమయంలో దేవుడు వారికి భుజించడానికి దేవదూతల ఆహారాన్ని ఇచ్చారు. మానవుల ఆహారం మనకు తెలుసు: బెండకాయ, దొండకాయ, కాకరకాయ, పొట్లకాయ, ఆనపకాయ, దొండకాయ, బెండకాయ, బీరకాయ, దోసకాయ, ఉల్లిపాయలు, టమాటాలు, ఇవన్నీ కూడా మానవులు తినే ఆహారం. కాయగూరలు, అటనే ఫలాలు, ద్రాక్ష పండ్లు, మామిడి పండ్లు, అంజూర పండ్లు, దానిమ్మ పండ్లు, యాపిల్స్ అంటాం కదా. యాపిల్స్ అంటే ఏమిటది? జల్దరు పండ్లు. చాలా మట్టుకు ఇంగ్లీషు ఫలాలకి మనకి తెలుగులో అనువాదం దొరకట్లేదు. ఎందుకంటే ఈరోజు ఈ కాలంలో తెలుగు చక్కగా స్పష్టమైనటువంటి తెలుగు మాట్లాడేవారు ఎవరు లేరు కదా. అట్లా ఇవన్నీ కూడా మనుష్యులు తినే ఆహారాలు. అయితే ఏంటంటే మన్నా అనున్నది దేవుని యొక్క దూతలు భుజించే ఆహారముగా ఉన్నది. మనుష్యులు ఎన్నడూ ఎరుగినటువంటి ఆ పరలోక మన్నా చేత ఇజ్రాయేలీలు తృప్తిపరచబడ్డారు. అందుకనే ఆ వారసత్వం చూసినట్లయితే వారి దేవదూతల జ్ఞానం కలిగినటువంటి వారిగా ఉన్నారు. ఇజ్రాయేలీలు ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగంగా ఉన్నారు. ఇజ్రాయేలీలు ఆకలి దప్పులు కలిగి ఉన్నప్పుడు మోషే దేవునికి విజ్ఞాపన చేస్తున్నప్పుడు దేవుడు ఆహారం కలుగు చేయలేదా? కలుగు చేశారు. కనుక మనం దేవుని వాక్యాన్ని పట్టుకుని ఆయన వాక్యం మీద విశ్వాసం ఉంచి మన ప్రతి అవసరత కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ప్రతి అవసరత విని తల్లిదండ్రులు తమ బిడ్డలపై జాలి పడినట్లు ఆయన మన పట్ల జాలి కలిగి మన ప్రతి అవసరత తీర్చేవానిగా ఉన్నాడు. మనం దేవుని మీద ఆధారపడవలసినటువంటి వారమై ఉన్నాం. దేవునితో అంటుకట్టబడినటువంటి వారముగా ఉంటే ఫలిస్తాం. ద్రాక్ష తోట ఉన్నది, ద్రాక్షవల్లులు ఉంటాయి. ఆ ద్రాక్షవల్లులో యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నారు? నేను నిజమైనటువంటి ద్రాక్షవల్లిని, మీరు తీగలు. మనం తీగలం. విశ్వాసులమైనటువంటి మనం, క్రైస్తవులమైనటువంటి మనం ఆ ద్రాక్షవల్లికి తీగలుగా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుని ఎరిగినటువంటి వారందరూ కూడా ఆ నిజమైనటువంటి ద్రాక్షవల్లి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుకు విభిన్నమైనటువంటి శాఖలుగా, ఉపశాఖలుగా ఉన్నాం. ఈ శాఖోపశాఖలు తమంతట తాము ఫలించలేవు కదా. ఎప్పుడైతే మనం కనెక్షన్ కలిగి ఉంటామో యేసుక్రీస్తు ప్రభుతో, అప్పుడు మనం చక్కగా ఫలిస్తాం. అవసరతలో ఉన్నటువంటి వారికి, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి, కష్టంలో ఉన్నటువంటి వారికి, కన్నీటిలో ఉన్నటువంటి వారికి, వ్యాధిలో ఉన్నటువంటి వారికి, బాధలో ఉన్నటువంటి వారికి, నిరాశ, నిస్పృహ, కృంగుదలలో ఉన్నటువంటి వారికి మనం మేలు చేసే వారం ఉంటాం. మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయి. ఎప్పుడైనా ఇజ్రాయెల్ దేశంలో అంత అనిశ్చయత మనం చూసామా? ఎప్పుడైనా ఇజ్రాయెల్ దేశంలో అంత యుద్ధం మనం చూసామా? ఇవన్నీ కూడా శ్రమకాలము. ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభం. మత్తయి సువార్త 24, 25 అధ్యాయాలు మనం చూసినట్లయితే దేవుని యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ దినములకి ఇవన్నీ కూడా గుర్తులు. అక్కడక్కడ యుద్ధములు, భూకంపములు,
జరుగుతాయి. యుద్ధములు గురించినటువంటి వార్తలు మీరు వింటారు. యెరూషలేము దండ్ల చేత చుట్టబడును. ఇవన్నీ కూడా దేవుడిచ్చినటువంటి సూచనలనమాట. పలానా పలానా కాలంలో నేను రావడం జరుగుతుంది. అందుకని చెప్పి మీరు చక్కగా నా కోసం సిద్ధపడి, బుద్ధి కలిగినటువంటి కన్యకలు సిద్ధలో నూనె పెట్టుకొని ఎదురు చూసినట్లు నా కోసం ఎదురు చూడాలి. నేను వస్తాను. నేను మిమ్మల్ని మధ్యాకాశానికి తీసుకొని వెళ్తాను. ఎంత ఆశ్చర్యం! అమెరికా తీసుకొని వెళ్తానంటలేదు, లండన్ తీసుకొని వెళ్తానంటలేదు, సౌదీ తీసుకొని వెళ్తానంటలేదు, దుబాయ్ తీసుకొని వెళ్తానంటలేదు. ఇప్పుడు చాలామంది పేదవారు మిడిల్ ఈస్ట్ వెళ్తారు. ఎందుకని? మిడిల్ ఈస్ట్ వెళ్తే కొంచెం తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించుకోవచ్చు. అక్కడ వాళ్ళు పడే కష్టం దేవునికే తెలుసు. ఎంతో కష్టపడతారు మిడిల్ ఈస్ట్‌లో. నిరుపేదలైనటువంటి భారతీయులు వెళ్ళి అక్కడ కూలీ నాలి చేసుకొని డొమెస్టిక్ వర్కర్స్‌గా ఉండి పని చేసుకునేవారుగా ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నారు? నేను మిమ్మల్ని మిడిల్ ఈస్ట్ తీసుకెళ్తాను, ఇజ్రాయెల్ తీసుకొని వెళ్తాను, అమెరికా తీసుకొని వెళ్తానని చెప్పట్లేదు గానీ, మధ్యాకాశమునకు నేను మిమ్మల్ని కొనిపోతాను. నేను మీ కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. పరలోకంలో నేను మీకోసం స్థలం సిద్ధపరచడానికి వెళుతున్నాను. నేను స్థలం సిద్ధపరిచిన తర్వాత మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళతానని యేసయ్య చెప్పారు గనక, ఆ మాట ఎంతైనా నమ్మదగినది. మాట ఇచ్చినటువంటి వాడు తప్పడు. మనుషులైతే తప్పిపోతాం. ఎందుకంటే మనం బలహీనులం గదా! పలానా పని పలానా సమయంలో ముగిస్తాము అని చెప్తాం, ముగించలేకపోతాం. పలానా సమయంలో ఆర్థిక సహాయం చేస్తామని చెప్తాం, చేయలేకపోతాం. మన ప్రమాణాలన్నీ కూడా వాస్తవమైనటువంటివి కావు. నిజమైనటువంటి దేవుడు, సత్యవంతుడు యేసుక్రీస్తు ప్రభు మాట ఇచ్చి తప్పిపోడు. యూదులు కూడా యేసుక్రీస్తు ప్రభు వారసత్వం కలిగినటువంటి వారిగా మాట ఇచ్చారంటే తప్పిపోరు. మాట ఇచ్చే ముందే 2, 3 సార్లు ఆలోచించుకొని చేయగలమా? చేయలేమా? ఇవ్వగలమా? ఇవ్వలేమా? అని ఆలోచించుకొని చేస్తారు. నేను నీకు వీసా ఇస్తా ఉన్నాను. ఇజ్రాయెల్ దేశం నీవు సెప్టెంబర్ 2వ తారీఖుకి రావాలి. యాన్యువల్ సాలరీ 90,000 న్యూ ఇజ్రాయలీ షేకర్స్, $90,000 కాదు, యూఎస్ డాలర్స్ కాదు, 90,000 న్యూ ఇజ్రాయల్ షేకర్స్ నీకు యాన్యువల్ సాలరీ అని చెప్పి మా ప్రొఫెసర్ గారు అహరోన్ గడెంకన్ గారు నాకు అక్కడ జాయిన్ అవ్వడానికి ముందు ఉత్తరం రాశారు. ఆయన ఎవరు నాకు తెలియదు, నేనెవరు ఆయనకి తెలియదు. కానీ ఆయన గురించి విన్నటువంటి విషయాలను బట్టి అహరోన్ గడెంకన్ గారు ల్యాబ్లో పోస్ట్ డాక్ చేయాలని ఆశ, మంచి సైంటిస్ట్ అని తెలుసు, మంచి కెమిస్ట్ అని తెలుసు. ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచాడు. ప్రార్థన వల్లే కదా ఇది సాధ్యం. ప్రార్థన లేకుండా ఎట్లా సాధ్యం? ప్రార్థన లేకుండా ఆయన హృదయాన్ని ఎవరు తెరుస్తారు? మనుషుల హృదయాలు, రాజుల హృదయాలు దేవుని చేతిలో నీటి కాలువల వలె ఉన్నవి. అందువలన దేవుని వాక్యం మనం కలిగి ఉండాలి. అప్పుడు మనం జీవము కలిగి ఉంటాం. దేవుడు మన హృదయవాంఛ తీరుస్తాడు. మన చుట్టుప్రక్కల దేవుని ఎరిగినటువంటి వారికి, కష్టంలో ఉన్న వారికి, కన్నీటిలో ఉన్న వారికి, పేదరికంలో ఉన్నటువంటి వారికి, వస్త్రహీనులకు, వ్యాధిలో ఉన్నటువంటి వారికి, వికలాంగులకు, గుడ్డివారికి, అవిటి వారికి, చెవిటి వారికి క్రీస్తు ప్రేమను ఎరిగినటువంటి వారముగా, దేవుని నుండి మేలు పొందుకున్నటువంటి వారముగా, అవసరత అంత మట్టుకు కలిగిన కొలది మనం ఉపకారం చేస్తూ ఉండాలి. సమయం పోనీక సద్వినియోగం చేసుకోనండి. విసుకొక మేలు చేయండి. ఊపిరి ఉంటేనే కదా మేలు చేసేది. రేపు మనం ఉంటామో లేదో తెలియదు. రేపు మనం లేనటువంటి సమయంలో మనం ఉపకారం చేయలేం కదా. ఈ ప్రాణం ఉన్నంత వరకే కదా. అందువలన విసుకక మేలు చేయవలసినటువంటి వారముగా ఉన్నాము. సమయమును పోనీక సద్వినియోగం చేసుకునవలసినటువంటి వారముగా ఉన్నాము. దేవునికి ఇష్టమైనటువంటి ఉపకార కార్యాలు మనం చేయవలసినటువంటి వారముగా ఉన్నాము. ఎందుకంటే ఆయన నామమును బట్టి మీరు చూపించినటువంటి ప్రేమను ఆయన మర్చిపోవటానికి అన్యాయస్తుడు కాదు. భారతదేశంలో ఎంతమంది 1.4 బిలియన్ ప్రజల్లో ఎంతోమంది పేదరికంలో ఉన్నారు. ఎంతోమంది నివాసాలు లేకుండా ఆ రోడ్ల మీద, ప్లాట్ఫామ్స్ మీద, బస్ షెల్టర్స్లో ఉన్నటువంటి వారు ఉన్నారు. వైద్యానికి నోచుకొనటువంటి వ్యాధిగ్రస్తులు ఉన్నారు, అనాథలు ఉన్నారు, విధవరాండ్రు ఉన్నారు. వీరందరికీ మనం క్రీస్తు ప్రేమను ఎరిగినటువంటి వారముగా ఉపకారం చేయవలసినటువంటి వారమైన ఒక్క మదర్ తెరీసా గారు ఎంతమందికి ఆశీర్వాదంగా మారిపోయారు. ఒక్క విలియం కేరీ, ఒక్క బిల్లీ గ్రహం, ఒక్క జాన్ బనియన్, ఇట్లా దేవుడు ఆ ఒకరి ద్వారా అద్భుత కార్యాలు జరిగించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. కనుక మనం క్రీస్తు జీవమును కలిగినటువంటి వారముగా ఉండాలి. ప్రొఫెసర్ సిఎస్ లూయిస్ అనే ఒక మంచి ఇంగ్లీష్ ప్రొఫెసర్ గారు ఒక పుస్తకం రాస్తారు. అందులో మీరు క్రిస్టియానిటీ అనే పుస్తకంలో ప్రొఫెసర్ సిఎస్ లూయిస్ గారు ఏమని రాస్తున్నారంటే, ఆయన మగ్దలెన్ కాలేజ్లో, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా ఉన్నారనమాట. ఆయన ఇట్లా రాస్తున్నారు. ఏమని రాస్తున్నారు? 2000 సంవత్సరములకు పూర్వము ఒక జీవము, ఒక ప్రత్యేకమైనటువంటి జీవము మానవ జాతిలోనికి వచ్చి ఉన్నది, భూలోకంలోనికి వచ్చి ఉన్నది. అది పాలస్తీనా దేశంలోనికి వచ్చి ఉన్నది. ఈ జీవము మనము పెరిగినటువంటి సకలమైనటువంటి జీవముల అన్నింటికంటే ఎంతో ఉత్కృష్టమైనది, శ్రేష్టమైనది. ఇదేమిటంటే క్రీస్తు జీవం. 2000 years ago, a form of life has come into existence in a place called Palestine. And this form of life is much superior to any of the existing biological forms of life that has ever been known to
mankind, and this life is Christ's life. Provided we receive Jesus Christ, we have the Christ life in us, which is superior to any of the biological forms, and we'll have enhanced performance because we do have the enhanced performer, Jesus Christ, in us. May the Lord bless the audience with faith in His word. Amen.